సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానుల గుండెల్లో చిరాకు పెంచేలా 3 వరుస పరాజయాలు ఎదురవడం నిజంగా బాధాకరమే. కానీ ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో మళ్లీ ఆశలు రగిలే అవకాశం వచ్చిందంటే గుజరాత్ టైటాన్స్తో జరిగే కీలక మ్యాచ్ రూపంలోనే. గత మ్యాచుల్లో లక్నో, ఢిల్లీ, కోల్కతా చేతిలో ఓటమి చవిచూసిన హైదరాబాద్కి ఇది పునర్జన్మ తలపించే అవకాశం. తమ హోమ్ గ్రౌండ్లో గెలిచి అభిమానులకు ఆనందం కలిగించాలని కట్టుబడి ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ సంగతి చూస్తే ముంబై, బెంగళూరు జట్లపై గెలవడం వాళ్ల జోరును చెప్పకనే చెబుతోంది. సన్రైజర్స్ పై గత రికార్డుల్ని చూస్తే గుజరాత్కే పైచేయి ఉన్నప్పటికీ క్రికెట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఎప్పుడైనా టేబుల్స్ తలకిందులవ్వచ్చు. అయితే హైదరాబాద్ జట్టు ఆడిన ప్రయోగాలు ఫలించకపోవడం, ముఖ్యంగా టాపార్డర్ ఫెయిలవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వరుసగా తడబడుతుండటంతో క్లాసెన్, అనికేత్ వర్మలు ఒక్కడికి ముగింపు ఇవ్వలేకపోతున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అనుభవం ఉన్న షమి, కమిన్స్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతుండటం, స్పిన్నర్లు మెరుపులు మెరిపించినా పేసర్ల నుంచి మద్దతు లేకపోవడం కొంత కంగారు కలిగిస్తోంది. పైగా బ్యాటింగ్ లైనప్లో సరైన బ్యాకప్ ప్లేయర్ల లేకపోవడం ఒక పెద్ద సమస్య. అయినా ఇప్పటి పరిస్థితుల్లోనూ హైదరాబాద్కి తలెత్తుకునే అవకాశం లేకపోలేదు. ట్రావిస్, అభిషేక్ జంట ఒక గొప్ప ఆరంభమిస్తే మిడ్ ఆర్డర్ ఓ రేంజ్లో ఆడితే ఫలితం వేరేలా ఉండే ఛాన్సుంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్కు సహకరించబోతుందన్న ఊహల్లో స్పిన్నర్లలో ఒకరిపై వేటుపడే అవకాశముంది. బదులుగా సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్ లాంటి బ్యాటర్కి అవకాశం ఇవ్వవచ్చు. బౌలింగ్లో జయదేవ్ ఉనాద్కత్తును తీసుకుని షమి, కమిన్స్, హర్షల్ పటేల్తో కలిపి సమతుల్య దళంగా కూర్చే ప్రయత్నం చెయ్యొచ్చు. మొత్తానికి అభిమానుల ఆశలు మళ్లీ చిగురించాలంటే ఈ మ్యాచ్ను గెలవడం తప్ప హైదరాబాద్కి మరో మార్గం కనిపించటం లేదు.